అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం ఇంగ్లీష్ సిలబస్ నుంచి ఏవి ఇంపార్టెంట్, ఏవి మనకి ఎక్కువగా ప్రశ్నలు అడుగుతారు అన్న వాటి గురించి డిస్కస్ చేద్దాం. ముఖ్యంగా ఇంగ్లీష్లో మనకి ఎక్కువ బిట్స్ అందరూ అనుకుంటారు డైరెక్ట్ కాన్సెప్ట్ నుండి వస్తాయని. కాదండి, టెక్స్ట్ బుక్ గ్రామర్ నుంచి వస్తాయండి. టెక్స్ట్ బుక్లు వెనకతలు ఏవైతే ఉన్నాయో దాని గురించి వస్తాయి. మన వాట్సాప్ గ్రూప్లో కూడా ఆ టెక్స్ట్ బుక్ గ్రామర్ని నేను ఇంతకుముందు రాసుకుంది పీడిఎఫ్ మీకు పెట్టాను. ఒకసారి వీలైతే ఆ టెక్స్ట్ బుక్ గ్రామర్ చదవండి. అది కాకుండా ఇప్పుడు ఏమైనా బుక్స్ మారిపోయి ఉంటాయేమో నాకు తెలియదు కాబట్టి మళ్ళీ వీలైతే టెక్స్ట్ బుక్ గ్రామర్ని రాసుకోండి. ఒక ఇంగ్లీష్కు వచ్చిలో కష్టం ఏంటంటే మనము ఇంగ్లీష్ ఉన్నది ఉన్నట్లు ఎప్పుడు ఇవ్వడు. మనము ఒక కాన్సెప్ట్ ప్రాక్టీస్ చేసామంటే ఆ కాన్సెప్ట్ లాంటి క్వశ్చన్ ఇంకోటి ఇస్తాడు కాబట్టి ఈ ప్రాక్టీస్ మనకు ఉపయోగపడుతుంది. ఆడిచ్చిన క్వశ్చన్ దీనికి రిలేటెడ్ ఉంటుంది కాబట్టి మనం చేయగలుగుతాం. ఇది బాగా గుర్తుంచుకోండి. ఇంగ్లీష్ ఎప్పుడు ఉన్నది ఉన్నట్టుగా ఇవ్వడు. అక్కడ ఏదో ఒకటి రెండు ఉన్నది ఉన్నట్టుగా ఇవ్వచ్చు కానీ అన్ని ఇవ్వడు. ఒక యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ ప్రాక్టీస్ చేసామంటే అది ఒక 8-10 రకాలు ఉంటుంది. ఆ తర్వాత దాని లాంటి రిలేటెడ్ క్వశ్చన్స్ ఒకటి మనకి ఇస్తాడు, అంతేగాని ఉన్నది ఉన్నట్టు ఇవ్వడు. అన్నిటికీ ఇదే వర్తిస్తుంది ఇంగ్లీష్కి. ఇప్పుడు మనము ఇంగ్లీష్లో ముఖ్యంగా ఇంపార్టెంట్ టాపిక్స్ ఎక్కువ బిట్స్ వచ్చేవి చెప్పుకుందాం. అవి ఖచ్చితంగా చదవాలి. ఆర్టికల్స్, మనకి ఆర్టికల్స్ ఎక్కడ వస్తాయి అని మనకి డాష్ ఇచ్చి ఇక్కడ ఏ ఆర్టికల్స్ వస్తుంది, ఫలానా క్యాపిటల్ లెటర్స్ ఎక్కడ వస్తాయి, ఆర్టికల్స్ వస్తాయి ఎక్కడ వస్తాయి అని ముఖ్యంగా అడుగుతుంటాడు. ఏ అండ్ ది ఇండియా అంటాం కదా, అలాగనమాట. లేదంటే యాన్ యాపిల్, ఇలాగ యాన్ ఎక్కడ వస్తుంది, ఏ ఎక్కడ వస్తుంది, ఆర్టికల్స్ ఖచ్చితంగా ముఖ్యం. ఇందు నుంచి ఒక బిట్ వస్తుంది. ఆ తర్వాత టెన్సెస్, ఇవి లేకుండా ఏ ఇంగ్లీష్ ఎగ్జామ్ ఉండదు. సింపుల్ ప్రెజెంట్ లో సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ ఇదేంటి అని అడుగుతాడు, అది మనం ఆన్సర్ చేయగలుగుతాం. అలాగే టెన్సెస్ గురించి కాస్త ఒకసారి చదువుకోండి, బట్టి పట్టాల్సిన అవసరం లేదు. అక్కడ మనకి ఇచ్చిన 4 ఆప్షన్లో 3 ఎలిమినేట్ చేస్తే చాలు ఒకటి ఆన్సర్ దొరుకుతుంది. కాబట్టి కొంచెం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ టెన్సెస్ విషయంలో చదువుకోవాలి. ఆ తర్వాత లింకర్స్ అండి, ఎక్కువగా మనకి ఎవరికి పెద్దగా అలవాటు లేని చాప్టర్ ఇది. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అయితే బాగా తెలుస్తుంది. తెలుగు మీడియంలో అయితే మాత్రం కొంచెం లింకర్స్ అంటే తెలియదు. లింకర్స్ అంటే మనకి 2 వాక్యాలని కలుపుతాయండి. మనం తెలుగులో సంయుక్త వాక్యాలు లేదా సంశ్లిష్ట వాక్యాలు చేసేటప్పుడు మనకి లింకర్స్ తెలుగులో ఉపయోగపడతాయి. ఇంగ్లీష్లో అయినా సరే 2 వాక్యాలని కలపడానికి ఈ లింకర్స్ ఉపయోగపడతాయి. ఈ లింకర్స్ ఏంటి అని అడుగుతుంటాడు. ఇది టెట్లో ఖచ్చితంగా లింకర్స్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. ఆ తర్వాత పంక్చువేషన్ అడుగుతాడండి. మా టెట్లో అడిగాడు, నాకు తెలియక నేను పెట్టలేకపోయాను. పంక్చువేషన్ అంటే కామా ఎక్కడ పెట్టాలి, ఫుల్ స్టాప్ ఎక్కడ పెట్టాలి, క్వశ్చన్ మార్క్ ఎక్కడ పెట్టాలి, ఆశ్చర్యార్థకం ఎక్కడ పెట్టాలని ఈ పంక్చుయేషన్ లో భాగంగా అడుగుతుంటాడండి. ఆ తర్వాత యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, ఇవి ఖచ్చితంగా చదవాలి. ఎందుకంటే యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ ప్రతిసారి ఒక బిట్ ఇస్తున్నాడు. ఆ తర్వాత క్లాజెస్, ముఖ్యంగా ఇఫ్ క్లాజ్ ఎక్కడ వాడతారు అనేది అడుగుతుంటాడు. ఇఫ్ గురించి ఎక్కువ అడుగుతుంటాడు. క్లాజెస్ ఏటేట్ ఉన్నాయో అవి చదువుకోండి. ఆ తర్వాత డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్, డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్, ఇవి కూడా ఒక 10-20 రకాలు ఉంటాయి. అందులో ఏదో ఒకటి అడుగుతుంటాడు. ఎక్కువగా మనకి అసలు సిలబస్ టచ్ లేని ఒక కొత్త రూల్ని తెచ్చి పెడతాంటారు. అప్పుడు ఏం చేయాలంటే మనకు తెలిసినవి ఒక 3 ఉంటాయి, వాటిని ఎలిమినేట్ చేసి తెలియంది దీనికి ఇది అవుతుంది అని ఊహించి పెట్టినప్పుడు దానికి ఖచ్చితంగా ఆన్సర్ వస్తుందండి. ఎందుకంటే మనం చదివిన వాటిలో ఇది లేదు, ఇంకా చదవందే అయి ఉంటుంది. అలాంటప్పుడు ఆ విధంగా ఊహించండి. కొన్నిసార్లు మనల్ని పూర్తిగా మోసం చేస్తుంటాడు. అది కూడా ప్రాక్టీస్ చేస్తేనే ఇంగ్లీష్కి క్వశ్చన్ ఆన్సర్ చేయగలుగుతాము. వితౌట్ ప్రాక్టీస్ ఇంగ్లీష్ పెట్టడానికి ట్రై చేయకండి, ప్రాక్టీస్ చేయండి. తప్పదు అన్నప్పుడు ఊహించి పెట్టండి, కానీ మెయిన్ ప్రాక్టీస్ చేసే వెళ్ళండి. ఆ తర్వాత ఫ్రేజల్ వెర్బ్స్ ఎక్కడ వస్తాయి, ఎలా వస్తాయి, ఇవన్నీ అడుగుతున్నాడు. ఆ తర్వాత నాకు ఆ సిలబస్ గురించి ఐడియా లేదు. మా ఎగ్జామ్లో అయితే సమ్ వన్ అనేది ఎక్కడ వస్తుంది అని అడిగాడు. ఆ తర్వాత 2 వేరు పదాలు కలిసి ఒక పదంగా కొత్త అర్థం ఇచ్చినప్పుడు వీటిని ఫ్రేజల్ వెర్బ్సే అంటారని నేను అనుకుంటున్నాను. ఎక్కడ వస్తుంది, సమ్ వన్ మాకు అడిగాడు. ఆ తర్వాత ఇంకా చాలా ఉంటాయి. ఈ విధంగా ఇంగ్లీష్లో ముఖ్యంగా మనం వీటిని కవర్ చేయాలి. ఇవి కవర్ చేస్తే ఇంగ్లీష్ మనకి మాక్సిమం 10-15 మార్కులు వస్తాయి. ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, క్వశ్చన్ ట్యాగ్ ఒకటి. ఖచ్చితంగా క్వశ్చన్ ట్యాగ్ అడుగుతుంటాడు. లాస్ట్ టైం మాకు అడగలేదు, కానీ అంతకుముందు టెట్లో అడిగాడు క్వశ్చన్ ట్యాగ్. ఎందుకంటే క్వశ్చన్ ట్యాగ్ చేయడం చాలా ఈజీ, కొంచెం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చూసుకుంటే చాలు. మాకైతే అడగలేదు, ఖచ్చితంగా టెట్లో అడగలేదు, కానీ అంతకుముందు అడిగాడు. సో క్వశ్చన్ ట్యాగ్ కూడా ఇంపార్టెంట్. ఈ విధంగా ఈ 10-12 చాప్టర్స్ ఖచ్చితంగా చదివాలండి. మిగతావి అవగాహనకి ఇస్తాడు. యాంటీనిమ్స్, సినోనిమ్స్ మనం కొత్తగా ఇస్తాడు, తెలిస్తే పెట్టగలం, లేకపోతే పెట్టలేము. ఆ తర్వాత పారాగ్రాఫ్ ఇచ్చి కింద క్వశ్చన్లు అడుగుతాడు, అలాంటివి మనం పెట్టగలుగుతాం. కొంచెం చూడండి, మిగతావన్నీ జనరల్ గా వస్తాయి అనమాట. లైట్ ఇంగ్లీష్ టచ్ ఉన్నా సరే మిగతావి ఎవరైనా పెడతారు. ఇవి ముఖ్యంగా ఇంపార్టెంట్ ఇంగ్లీష్ లో. కాబట్టి అందరూ మినిమం ఈ 10-12 చాప్టర్లను చదివి వెళ్ళండి. ఖచ్చితంగా మీకు మంచి మార్కులు వస్తాయి. ధన్యవాదాలు.